మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీ నుండి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకు వెళ్లే లింక్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సిఎస్ స్కూల్ యాజమాన్యం కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశంతో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్న కాలనీ వాసులు హైడ్రా వలన కాలనీ వాసులకు విముక్తి హైదరాబాద్ వచ్చి అదే పక్కన చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే
26 సర్వే నెంబర్ ఎప్పుడో వెంచర్ చేసిరు. మరి దానికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళే కొన్నారు ఇక్కడ. మరి వారికి న్యాయం జరగాలంటే ఈ రోడ్లు అయితే క్లియర్ చేయాలి. ఖచ్చితంగా రోడ్లు ఉండాలి. కాలనీలో రోడ్లు ఉంటేనే డెవలప్మెంట్ కూడా అవుతుంది. హైదరాబాద్ ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాద్ అందుకు మంచిదే. ఎందుకంటే ఇక్కడ చెర్లల కుంటలలో కూడా గుంటూరు తెలియక అది చాలా ఇబ్బంది అవుతుంది. చెరువుల ఇళ్ళు కడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో ఒకసారి చెరువుల నీళ్ళు వస్తాయి. చెరువుల నీళ్లు ఉండే దాని ఇల్లు కడితే ఎట్లయినా మునిగిపోతుంది. పక్క తెలుసుకోవాలి. మనం కూడా తెలుసుకొని తీసుకోవడం కరెక్టు. ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు అన్ని కనుక్కొని తీసుకుంటారు ఈ మధ్య అయితే. అది కరెక్ట్. ఎంతవరకు వాళ్ళకి తెలుస్తుందో తెలుసుకొని తీసుకోవడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఇది మేడిపల్లి రెవెన్యూలో వస్తుంది. గత 15 సంవత్సరాల క్రితం ఈ వెంచర్ అయ్యింది. ఈ వెంచర్ చేసింది కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఓనరు. అయితే ఇక్కడ రోడ్లు మాత్రం మ్యాప్ చూపించి మ్యాప్లో రోడ్లు పెట్టి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వానికి విన్నవించినా కూడా దీని మీద స్పందన లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హైడ్రా స్థాపించి దాంట్లో హైడ్రాకు రంగనాథ్ సార్ను పెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ కానీ జంట నగరాలు కానీ ఎక్కడైనా ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇవి సరిచేయాలని మేము అభినందిస్తున్నాం. మేము గతంలో సార్కు మేము ఎప్పుడైతే ఈ హైడ్రాకు మేము విన్నవించుకున్నామో వెంటనే స్పందించి వచ్చి సార్ ఇదంతా ఎంక్వైరీ చేసి చూసి తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ అయిపోయిన వెంటనే దీన్ని మీకు ఈ మ్యాప్లో ఏ రకంగానైతే వెంచర్ రోడ్లు ఇచ్చారో ఆ రకంగా మేము సాఫ్ చేసి మీ వెంచర్లకు మేము సహకరిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే స్కూల్ సెలవులు వచ్చిన తర్వాత దీన్ని సాఫ్ చేయడం అనేది జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ హైడ్రా సంస్థను మాత్రము మనం అందరం అభినందించాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మాకు మాత్రము ఇది చేయడం చాలా అభినందనీయం. ఇట్లాంటివి కూడా ఇంకా చేయాలని మేము కోరుకుంటూ వాళ్ళకు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఈ రంగనాథ్ సార్ గారికి హైడ్రా సంస్థకు మేము వాళ్ళకు అభినందనలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతూ మేము వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం.